కూడా ప్రకటిస్తాను. 1 యోహాను పత్రిక 1:7. 1 యోహాను పత్రిక 1:7. యేసు రక్తము చేత శుద్ధి చేయబడాలంటే, యేసు రక్తము చేత కడుగబడాలంటే, చదువునానా, అయితే 7వ వచనం చూడమ్మా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మనము పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల ఉండు నాన్న, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, అందరి మాట చెప్పండి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల. హల్లెలూయా. మనం ఏమి ఏర్పడిందో తెలుసా? అన్యోన్య సహవాసం. చెప్పండి, ఏమి ఏర్పడుతుంది? అన్యోన్య సహవాసం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. నా వైపు చూడండి. యేసు రక్తం మీద పాటలు పాడితే కాదు, యేసు రక్తాన్ని గురించిన ప్రసంగాలు వింటే కాదు, యేసు రక్తమే జయమని 1,00,000 సార్లు చెప్తే కాదు, దేవునితో అన్యోన్య సహవాసం కలిగితేనే శుద్ధీకరణ జరుగుతుంది. సహవాసములోనే శుద్ధీకరణ. అనండి ఒకసారి. ఎవరితో సహవాసం? హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న, ఒక వ్యక్తి గనక, స్తోత్రం చెప్పండి, వెలుగులో నడవటం మొదలు పెడితే, వెలుగులో నడవటం ప్రారంభిస్తే అతను కలిగే లాభం ఏంటో తెలుసా? అతడు ప్రభుతో అన్యోన్య సహవాసంలోకి వస్తాడు. సహవాసంలో ఉండి కొంతకాలం అలా నడుస్తూ ఉన్నారనుకోండి, మరి కొద్ది కాలానికి వారిని దేవుడు తన రక్తంతో కడగటం మొదలు పెడతాడు, శుద్ధీకరించటం. శుద్ధి చెయ్యబడుట జరిగితే వారు విమోచింపబడిన నీతిమంతులుగా ఎంచబడతారు, పరిశుద్ధపరచబడిన నీతిమంతులుగా ఎంచబడతారు. నీతిమంతులే జయించిన వారు, జయించిన వారే సింహాసనాన్ని పొందుతారు. సింహాసనమే సియోనులో స్థాపించబడింది. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నేను చర్చికి వస్తున్నానుగా 10 ఏళ్లుగా, మరి కడగబడినట్టే అంటావా? మనకు బైబిల్ ఏముందంటే చర్చికి వస్తే కాదంట, వెలుగులో నడిచిన ఎడల. అయ్యా, నేను మందిరంలో బాగా నడిచానయ్యా, అటు ఇటు అటు ఇటు అటు ఇటు, మా మందిరంలో చుట్టూ తిరిగానయ్యా, మోకాళ్ళ మీద కూడా నడిచానయ్యా. నువ్వు మోకాళ్ళ మీద నడిచినా మామూలుగా నడిచినా కాదు, నీవు వెలుగులో నడుచుచున్నావా?